హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చామండి మీ ముందరికి మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చాను. చిన్న అప్డేట్ ఇద్దామని వచ్చాను. ఇప్పుడు దాకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 377 ఎంతో సబ్స్క్రైబర్స్ అయ్యి అర్జెంట్గా ఈ న్యూ ఇయర్ వచ్చేలోపు ఒక 400 చేసేయండి. అయిపోద్ది, మీరు చేసేయగలరు. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, లైక్స్ కొట్టట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయండి. అప్పుడే మీలాగే ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్లో వాళ్ళందరికీ వీడియోస్ వెళ్తాయి. లేదంటే అలా పడేడుతుంటే మూల. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, క్విక్ అప్డేట్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నన్ను కామన్గా ఈ మధ్యన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, మనం ఫుల్ టైం చేసుకోవచ్చా? మొన్నటిదాకా పార్ట్ టైమే చేయొచ్చు అన్నారు, ఇప్పుడు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చా? చేస్తే ఎంత చేయొచ్చు, ఎంత చేయకూడదు? ఫుల్ టైం అంటే 100 గంటలు చేసేవచ్చా వారానికి, అది ఇది అని చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో దానికి మన ఆన్సర్ ఏంటంటే, మీరు నార్మల్గా అయితే పార్ట్ టైం చేయొచ్చు కదండి, వారానికి 20 hours చేయొచ్చు కదా. సో ఇప్పుడు క్రిస్మస్ టైంలో మీకు హాలిడే టైంలో, ఎస్పెషల్లీ హాలిడే టైంలో మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే 40 hours మించి చేయొద్దు. ఓకే, నా హాలిడే టైం అంటే ఏంటండి, క్రిస్మస్ ఒక్క రోజైనా, న్యూ ఇయర్ ఒక్క రోజైనా ఎలా ఉంటుంది అది ఇది అని అడిగితే, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక మీరు యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు. యూనివర్సిటీలో చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు ఏదో ఒక సర్వీస్ డెస్క్ ఉంటుంది కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి స్టేటస్ లెటర్ కావాలని చెప్పి. వాళ్ళు స్టేటస్ లెటర్ ఇస్తారు. ఆ స్టేటస్ లెటర్లో మీకు హాలిడేస్ ఉంటాయి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు హాలిడేస్ ఉన్నాయో ఆ హాలిడే టెన్యూర్ ఉంటుంది. ఆ హాలిడే టెన్యూర్ మధ్యలో మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. దాంట్లో ఎన్ఐ మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి, క్యాష్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ క్యాష్ తీసుకుంటున్నారంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని అర్థం. ఎందుకంటే అఫీషియల్ కదా, అఫీషియల్ ఉన్నప్పుడు ఇంకెందుకండి భయపడ్డం. సో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఇదే, దిస్ ఈజ్ గుడ్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ వర్కింగ్. మీరు ఆల్రెడీ కష్టపడుతున్నారన్న విషయం నాకు తెలుసు. సో ఈ చిన్న అప్డేట్ ఇద్దామని మీ ముందరకు వచ్చాను. అండ్ దీంతో పాటు ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు రైట్ టు వర్క్ షేర్ కోడ్స్ ఇవన్నీ మీరు ఎంప్లాయర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే షేర్ కోడ్స్ కొత్తగా జనరేట్ అయినాయి, మీరు ఈ వీసాకి ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకోవాల్సిందే. మీరు ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీకు కొత్త షేర్ కోడ్స్ వస్తాయి. ఆ షేర్ కోడ్స్ మీరు ఎంప్లాయర్కి ఇచ్చి మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పుడు దాకా అయితే మీకు కరెంట్ ఉన్న షేర్ కోడ్స్ అవి వర్క్ అవుతాయో లేదో మనకు డౌటు. అందుకే నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఇంకా ఈ వీసాకి కన్వర్ట్ చేసుకోకపోతే ఈ వీసాకి కన్వర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎంప్లాయర్కి కొత్త షేర్ కోడ్స్ ఇచ్చి దానిపైన మీరు శాలరీ తీసుకుంటే ఇట్స్ సేఫర్ ఫర్ యూ. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ లైటర్.